ఆమె చిన్న ఇల్లు ఒక ప్రశాంతమైన ప్రాంతంలో ఉండేది. కాని కాలం మారింది. ఒకరోజు నుంచి ఆమె ఇంటి చుట్టూ అన్ని వైపులా భారీ షాపింగ్ మాల్ నిర్మాణం మొదలైంది. ఎత్తైన క్రేన్లు, గట్టిపడిన కాంక్రీట్ గోడలు. ఆమె ఇల్లు నెమ్మదిగా, ఒంటరిగా మిగిలిపోయింది. మాల్ నిర్మించాలనుకున్న డెవలపర్లు ఆమె దగ్గరకు వచ్చి, మీ ఇంటిని అమ్మేస్తే $1 మిలియన్ ఇస్తాం అన్నారు. అది ఎంత పెద్ద మొత్తమైనా ఆమె మనసు కదలలేదు. ఏ ధరైనా సరే, నేను నా ఇంటిని వదలను అని ధైర్యంగా చెప్పింది. ఆమె నిర్ణయాన్ని మార్చలేక డెవలపర్లు ఆమె ఇంటిని కూల్చకుండా దాని చుట్టూనే మాల్ను నిర్మించారు. కొద్ది రోజుల్లోనే ఆ చిన్న ఇల్లు అందరి దృష్టిని ఆకర్షించింది. పెద్ద భవనాల మధ్య నిలబడిన ఆ ఇల్లు పట్టుదలకి చిహ్నంగా మారింది. కొందరు అభిమానులు ఆ ఇంటి చిత్రాన్ని తమ శరీరంపై టాటూగా కూడా వేయించుకున్నారు. మాల్ ప్రాజెక్ట్ మేనేజర్ తరచూ నిర్మాణ పనులను చూడడానికి వచ్చేవాడు. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. అతను ఆమెకు కిరాణా సరుకులు తెచ్చేవాడు. ఆమె చెప్పే జీవిత కథలను ఓపికగా వినేవాడు. ఆమె తన యవ్వనంలో నాజీలపై గూఢచర్యం చేసినట్టు, హిట్లర్ను ప్రత్యక్షంగా కలిసినట్టు కూడా చెప్పింది. అవన్నీ నిజమో కాదో ఎవరికీ తెలియదు. కాని ఆమె మాటల్లోని ధైర్యం, ఆత్మవిశ్వాసం మాత్రం నిజమని అతను నమ్మాడు. కాలం గడిచింది. ఒకరోజు ఆమె ఈ లోకాన్ని వీడింది. ఆమె చివరి కోరికగా తన ప్రాణానికి సమానమైన ఆ ఇంటిని అతనికే వదిలి వెళ్ళింది. ఆ చిన్న ఇల్లు ఇప్పుడు ఒక కథగా, ఒక సంకల్పానికి సాక్ష్యంగా నిలిచింది.